సెప్టెంబర్ 20, 2024 ఈరోజు నా పుట్టినరోజు. ఈరోజు పొద్దున్నే లేచి అమ్మానాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొని గుడికి వెళ్ళి దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని తర్వాత ఈరోజు ఒక చిన్న మంచి పనైనా చేద్దాం, ఎప్పట్లా కాకుండా ఒక్క చిన్న మంచి పనైనా చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యా. సో ఆలోచిస్తూ ఉంటే మా దగ్గరలో ఉన్న టౌన్లో వచ్చేసి కొంతమందికైనా రోడ్డు మీద ఇబ్బంది పడుతూ ఉండే కొంతమందికైనా భోజనం పెడదాం అనిపించింది. సో ఫిక్స్ అయ్యాను. ఆ రోజు మధ్యాహ్నం పూట 11, 12 ఆ టైం కల్లా వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళేసి మంచి హోటల్లో అయితే భోజనం కట్టించా. ఫస్ట్ వచ్చేసి 2 పార్సిల్ కట్టించాను, ఎందుకంటే మేము బండి మీద వెళ్తాం కాబట్టి తీసుకెళ్ళటానికి కానీ ఇవ్వటానికి కానీ తేలిగ్గా ఉంటుందని చెప్పేసి 2 పార్సిల్ అయితే కట్టించాను. అవి కట్టించిన తర్వాత మళ్ళీ తీసుకెళ్దాం అని చెప్పేసి పార్సిల్ అయితే కట్టించేసాము. అక్కడి నుంచి బయటికి రాగానే రోడ్డు మీద చూస్తూ ఉన్నాం ఎవరైనా కనిపిస్తున్నారో అని. ఒక 5 నిమిషాల తర్వాత మాకు ఈ పెద్ద ఆయన కనిపించారు కానా కింద. నాకైతే కొంచెం నెర్వస్గా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం ఫుడ్ ఇస్తున్నప్పుడు వీడియో తీసుకోవటం, మామూలుగా అయితే ఇచ్చేస్తాం వెళ్ళిపోతాం, కానీ ఈసారి ఎప్పుడు నాకు బర్త్డే అప్పుడు ఒక వీడియో పెడతాం అలవాటు. సో ఈసారి ఇదైనా గుర్తుగా ఉంటుందిలే అని చెప్పేసి తీద్దాం అనుకున్నా. మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోతే సో ఒక పెద్ద ఆయన కనిపించారు ఈ విధంగా పడుకొని. వెళ్ళిపోయాను. వెళ్ళేసి అడిగాను, ఏమండి భోజనం చేశారా, భోజనం తింటారా అని. అడిగేసరికి ఖచ్చితంగా తింటాను తీసుకుంటాను అని చెప్పేసి ఆయన ముందరకు వచ్చారు. సో ఒకసారి అయితే ఈ వీడియో చూడండి, ఆయనకి మేము భోజనం ఇచ్చేది. భోజనం చేస్తారా? భోజనం సరే. చూశారు కదా ఆయన భోజనం ఇవ్వటం. వీడియో అయితే సరిగ్గా లేదు, బట్ అక్కడ మీకు ఎమోషన్ అర్థమవుతుంది కదా. ఫస్ట్ టైం ఆ రోజు నేను ఇచ్చిన మొదటి భోజనం అది. సో హ్యాపీగా అనిపించింది. తర్వాత మళ్ళీ సెకండ్ భోజనం ఇవ్వడానికి చూస్తూ ఉంటే పక్కనే ఇంకో ముసలాం ఉన్నారు, కానీ ఈ ముసలాం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించారు. చెప్తాను, కానీ ఆమన్న కొన్ని మాటలు అయితే వీడియో చివరిలో చెప్తాను. నాకైతే చాలా హార్ట్ టచింగ్గా అనిపించినాయి. సో అక్కడికి వెళ్ళిపోయాం, ఆ ముసలాం దగ్గరికి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత అడిగాం, ఏమండి భోజనం చేశారా అని చెప్పేసి. లేదు బాబు, ఇస్తే తింటారా అంటే అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఇచ్చేసాం. సో ఆ తర్వాత కొన్ని మాటలు చెప్పారు మాకు, చాలా బాగా అనిపించాయి. నాకు ఫస్ట్ టైం ఇంకా బాగా అనిపించింది, అరే ఇది రోజు చేస్తే బాగుంటుంది అన్నట్లు ఇంకా బాగా అనిపించింది. అవి మాత్రం మీకు చివరిలో చెప్తాను, చాలా మజా వస్తుంది. సో అక్కడైతే ఆమె ఒకసారి ఆమెకు భోజనం ఇవ్వటం అయితే చూడండి, అది మీ కళ్ళల్లోనే కనిపించేస్తుండదు. ఆ కళ్ళల్లో చాలా సంతోషంగా తీసుకుంది భోజనాన్ని అయితే. సో మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఒక్కసారి అయితే ఆ వీడియో చూడండి. భోజనం చేస్తారా? చూశారు కదా ఎంత సంతోషంగా తీసుకున్నారో. తర్వాత ఆమె భోజనం చేసేటప్పుడు కూడా మళ్ళీ మేము మిగతా వాళ్ళ కోసం తిరుగుతూ ఉంటే ఆమె తినేటప్పుడు కూడా ఒక చిన్న వెళ్తా ఒక చిన్న వీడియో అయితే తీసాను, అంటే తీయకుంటగా తీసాను. ఒకసారి అది కూడా చూడండి. చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇంతవరకు అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ వెళ్ళిపోయాం భోజనం పార్సిల్ కట్టిద్దామని చెప్పేసి. ఇంక వెళ్ళేసి ఫటాఫట్ మళ్ళీ ఇంకో 2 పార్సిల్ కట్టించాం. మళ్ళీ పార్సిల్ కట్టించేసి బయటకు వచ్చేసి ఇంక తిరగడం స్టార్ట్ చేసాం. 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, పావు గంట అయింది. మాకు అసలు ఎవరు కనిపించట్లేదు. ఆ రోజు తక్కువ మంది ఉన్నారు, లేకపోతే మేము లేట్గా వెళ్ళాము, ఏమైందో తెలియదు, కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇంకా వెతుకుతూనే ఉన్నాం, ఎవరికైనా మా సాయం చేయగలమేమో అని చెప్పేసి వెతుకుతూ ఉన్నాం. సో వెతుకుతూ ఉంటే ఇలా వెతుకుతుండగా ఒక గురువు గారు అయితే మాకు ఎదురొచ్చారు. ఆయన ఒకసారి అడుగుదాం, ఆయన్ని ఏమన్నా తింటారేమో, మనకి ఇంకా మంచిది కదా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళేసి, గురువుగారు భోజనం చేస్తారా అని చెప్పేసి అడిగాము. ఆయన చాలా సంతోషంగా ఖచ్చితంగా తింటాను ఆయన, శాకాహారమేనా అంటే మాకు ఇంకా సంతోషం అనిపించింది, ఎందుకంటే మేము శాకాహారులం. సో ఆయన అలా విధంగా అడిగేసరికి ఖచ్చితంగా శాకాహారమేనండి, మేము కూడా శాకాహారులమే అని చెప్పేసి అది ఆయనకి అందజేశాము. ఆయన మమ్మల్ని ఆశీర్వదించారు. అది కూడా చాలా బాగా అనిపించింది నాకు. చూస్తే మీకు అర్థమైపోతుంది, ఒకసారి అది చూడండి వీడియో. గురుగారు భోజనం చేస్తారా? చేస్తాం.
వెజిటేరియన్ అండి, ఇప్పుడే తీసుకోండి. చూశారు కదా, ఆయన భోజనం తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించడం. సో ఇంకా ఆ సంతోషం మీద ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మొత్తం బండేసుకొని తిరుగుతూ ఉంటే చివరికి ఒక చోట ఒక పిల్లని ఎత్తుకొని ఒక తల్లి వెళ్తూ ఉన్నారు, ఒక చిన్న బుడ్డోని ఎత్తుకొని వెళ్తూ ఉన్నారు. సరే ఒకసారి ఆమెకి ఆమెను అడుగు చూద్దామని చెప్పేసి ఆమె అడుక్కుంటూ ఉన్నారు, అంటే చేస్తూ ఉన్నారు. సరే అని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్ళాం. ఏమంటే భోజనం చేస్తారా అని చెప్పేసి అడిగాం. ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి అయితే చెప్పారు. సో అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా భోజనాన్ని అయితే మేము ఆమెకి ఇచ్చేసి ఇంకా చాలా సంతోషంగా అయితే మేము బయలుదేరిపోయాం. ఒక్కసారి ఆ వీడియో చూడండి. భోజనం తింటారా? చూశారు కదా, వీడియో అయితే చాలా చిన్నది, అంటే మనకి రికార్డ్ చేయడానికి కొంచెం మొహమాట పడి రికార్డ్ చేయలేదు. చాలా సంతోషంగా అనిపించింది ఆ రికార్డ్ చేయటం కానీ అదంతా. సో వాళ్ళ నలుగురికి అయితే భోజనం ఇచ్చేసాము. ఇంకా మేము ఇద్దాం అనుకున్నాం కానీ చెప్పాను కదా, ఇంకా మొత్తం తిరిగేసాం, ఇంకా ఉన్న రోడ్లన్నీ తిరిగేసాం. మాకు ఇంకెక్కడా దొరకలేదు, ఇంకా ఎవరూ లేరు. ఇంకా అందుకని చెప్పేసి ఓకే, ఇవాళకి నలుగురికైనా సాయం చేయగలిగాం, చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా అదే సంతోషంలో అయితే ఇంక బయలుదేరిపోయాం. సో ఈరోజు నా పుట్టినరోజు అయితే ఈ విధంగా గడిచింది. అండ్ మీకు ఇందాక చెప్పా కదా, ఒక ముస్లాం గురించి చెప్తాను, రెండోసారి మేము సాయం చేసిన వాళ్ళకి ఆమె కొన్ని మాటలు చెప్పారు, అవి మాకు బాగా అనిపించినాయి అని. ఏంటంటే ఆమె దగ్గరికి వెళ్ళాం ఇద్దామని చెప్పేసి. ఇద్దామని వెళ్ళిన తర్వాత అడిగామన్నమాట, ఏమంటే భోజనం చేస్తారా అని. లేదు నేను చేస్తాను అన్నారు. సరే అని చెప్పేసి తీసిస్తే ఆమె భోజనం చూశారు. ఇట్లా చూసి అమ్మో చాలా ఉంది, నేను ఒక్కదాన్నే తింటాం కన్నా ఇంకొక ఇద్దరికి పెట్టండి, ఇది చాలా ఎక్కువ ఉంది కదా, ఇంకో ఇద్దరు తింటారు ఇప్పుడు నేను ఇంత భోజనం నేను ఒక్కదాన్నే తింటాం కన్నా ఇదే భోజనాన్ని ఇంకో ఇద్దరికి పెట్టారంటే ఇద్దరు కడుపు నిండుతుంది, వద్దులేమ్మా తీసుకెళ్ళండి, ఇంకో ఇద్దరికైతే ఇచ్చే ప్రయత్నం చేయండి, నాకు ఇబ్బంది ఏం లేదు, వేరే వాళ్ళకి ఇవ్వండి అన్నారు. లేదు మేము వాళ్ళకు కూడా ఇస్తాము, ముందర మీరు తీసుకోండి అంటే, అమ్మ మరి నాకు ఇస్తున్నారు, మరి మీరు తిన్నారా, లేకపోతే ఈ భోజనం మీరు తీసుకెళ్ళి తినండి, ఇద్దరు ఉన్నారు కదా మీకు సరిపోతుంది అని చెప్పేసి అన్నారు. లేదండి మేము తిన్నాము, మీరు తీసుకోండి, మేము అందరికి ఇస్తాము, ఇబ్బంది ఏం లేదు అని చెప్తే, ఖచ్చితంగా ఇస్తారు కదా, నాకు ఇబ్బంది ఏం లేదమ్మా, కావాలంటే ఇదే భోజనాన్ని ఇంకో ఇద్దరికి పెట్టొచ్చు, అంత భోజనం నా ఒక్కదానికి ఎందుకు చెప్పండి అని చెప్పేసి అన్నారు. లేదండి ఇబ్బంది ఏం లేదంటే ఆమె 2 చేతులు నమస్కరించి తీసుకున్నారు. అది మాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆమె ఆకలితో ఉన్నా సరే ఇంకో వేరే వాళ్ళ కోసం, అలానే ఆకలితో ఉన్న వాళ్ళ కోసం ఆలోచించారు. అది కష్టం కదా, మనం ఆకలితో ఉంటే ఒకరు భోజనం తీసుకొచ్చి ఇస్తే మనమే తినాలనుకుంటాం, కానీ కొంచెం అన్నం ఎక్కువ ఉంది, ఇంకో ఇద్దరు కడుపు నిండుద్ది అని చెప్పేసి ఆలోచించాం కదా. ఆలోచించమంటే అట్లా ఎక్కువ శాతం ఆలోచించలేం కదా. సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ విధంగా ఆలోచించగలిగారంటే మాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. సో అలాగే వీళ్ళందరి కళ్ళల్లో ఇంత ఆనందాన్ని చూసినసరికి ఆ పుట్టినరోజు మరచిపోలేనంత అద్భుతంగా జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.